కేసీఆర్ సిగ్గుండాలి ఈ వార్తలు రాపియనికే మీకు సిగ్గుండాలని చెప్తున్నాం ఒక పాలమూరు బిడ్డగా. మిత్రులారా, మనం ఒకసారి చూసుకున్నట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు. ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది రోజుకు బొంబాయి కావచ్చు, దుబాయ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు దేశవ్యాప్తంగా వలస పోతుంటారు. ఈ వలసలను నివారించాలంటే ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి 10 ఏళ్ళు దాన్ని ఎక్కడేసినా గొంగడి కింద వదిలేసి తన పామోజులకు నీళ్ళు తెచ్చుకున్నాడు కాళేశ్వరం పేరు మీద. కానీ ఈ ప్రాంతం కష్టాలు చూడలే, నష్టాలు చూడలే, మళ్ళీ ఈరోజు ఒగలేడుపులు, మొసలి కన్నీరు. నీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినటువంటి సోయి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఎందుకు పెట్టలేదు కేసీఆర్? ఎందుకు పెట్టలేదు కేటీఆర్? సిగ్గుశరం లేకుండా 90% పనులు పూర్తి చేసినామని చెప్తారు. ఏడ చేసిండ్రు? రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, ₹1 పని మీరు ఎక్కడ చేసిండ్రో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చూపించండి. ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్ ఏంది, ఈ డ్రామాలేంది, ఈ రాతాలేంది? 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏం బీకలేకపోయి 2 ఏళ్ళు కాలేదు అప్పటికే చంద్రబాబుకు ఏదో దారదత్తం చేసినని సిగ్గుశరం లేకుండా చెప్తున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నల్గొండ ప్రజల్ని ఫ్లోరైడ్ మహమ్మారి నిండా ముంచుతుంటే ఆ ఎస్ఎల్బీసీ పూర్తి చేయడానికి శాత కాలేదు దద్దమ్మలు. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని రద్దు చేసినారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులను మొత్తం సర్వం నాశనం చేసినటువంటి దొంగలు మీరు. కేవలం మీ కమిషన్ల కోసం, కమిషన్లు దండుకోవడం కోసం కాళేశ్వరం పేరు మీద కమిషన్లు దండుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆ ప్రాజెక్టు కడితే అది 3 ఏళ్ళు కాకన ముందే కుప్ప కూలిపోయింది. మళ్ళీ సిగ్గు శరం లేకుండా ఇట్లా ఈ రకంగా మీరు వార్తలు రాస్తున్నారంటే బాబు కోసము బలిపీఠం ఎందుకు? బాబు ఎవడు? వాడు ఎవరికి బాబు? ఆ బాబు కోసం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబైనా వాళ్ళ బాబైనా, అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరికి భయపడే ప్రసక్తే ఈ ప్రభుత్వము చేయదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్సలు చేయడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడు బాబు ఎవడు? ఇంకో బాబు ఎవరు? వాళ్ళంతా ఎన్డీఏ భాగస్వాములు, బీజేపీ మిత్రపక్షాలు. బీజేపీ కాంగ్రెస్ ఎందుకు కలుస్తాయి? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇట్లా చిల్లర వార్తలు రాస్తావు? బనకచెర్ల ప్రాజెక్టుని అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సిగ్గులేనోళ్ళు మీలేక పోయి రాయలసీమ పోయి బాగా రాగి సంకటి నాటుకోడి మెక్కి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. అదే కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి వాళ్ళ దగ్గర నిండుగా మెక్కొచ్చిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇట్లా చిల్లర మల్లర కథనాలు మానుకుంటే బాగుంటుంది. ఎవడు ఒప్పుకున్నాడు? గోదావరి కావేరీ లింక్ అంటే దానికి ఒప్పుకున్నదంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పటికే గోదావరి పోలవరంలో నీటి లభ్యత కోసం కాళేశ్వరం బలి. ఇట్లా మొత్తం మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు రాష్ట్రానికి. ఒక కాళేశ్వరం పేరు మీదనే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల గొడవయ్యి ఆడ మొత్తం నాశనం చేసి పడేసి, అప్పులు చేసి, కుప్పలు చేసి, చిప్ప చేతికిచ్చి అనమో రామచంద్రయ్య పరిస్థితి తీసుకొని వచ్చి నిండా తిని పామోజులో వండుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. మళ్ళా ఊకుంటారా అంటే ఊకుంటారు. ఇట్లా తిన్నది ఎరగాక ఏదో కూడెక్కాయి కుక్క గౌరమ్మని నోసిందంట. అట్లా తిన్నది ఎరగాక ఇట్లా ప్రతిరోజు చిల్లర మల్లర కథనాలు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ఇదొక డ్రామా అయిపోయిందే. ప్రభుత్వం మీద బురద జల్లడం తప్పితే ఇంకోటి లేనే లేదు. ఈయన చూడండి ఏదోనంట, కేసీఆర్ సీఎం, ఎంజేఆర్ ఎమ్మెల్యే కావాలంట, పచ్చబొట్టు పొడిపించుకున్న గిరిజన యువకుడు అంట. అది ఏదో పెద్ద నేషనల్ వార్తనంట. ఆయన సీఎం కావాలి, మళ్ళీ పామోజులో నిండా తిని పండుకోవాలి,
8.5 లక్షలకు మళ్ళీ 16 లక్షల కోట్ల అప్పు చేయాలి, వాళ్ళ ఆస్తులు పెరగాలి, ఈ రాష్ట్రానికి అప్పులు పెరగాలి. నిండా దీని ఫామ్ హౌస్లో వండుకునేటోనికి ఓట్లు ఎందుకు వేస్తారు, ఎందుకు వేయాలి ఆలోచన చేయండి మీరు. ఆయన సీఎం కాలే, మనం అంతా అడక తినాలి. ఆయన మాత్రం విలాసవంతమైనటువంటి ప్రగతి భవన్లు, ఫామ్ హౌజులు, వేల కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకునాలి. ఆస్తుల పంపకాలలో తేడాలు వచ్చి వాళ్ళే కొట్లాడుకోవాలి. మనం మాత్రం వాళ్ళందరికీ ఊడిగం చేయాలి. మొత్తం ఇక పార్టీ పని అయిపోయిందని ఏదో డిజిటల్ కార్యక్రమం పెట్టుకున్నారంట. ఇట్లా మీరు ఏం డిజిటల్ చేసినా ఏం చేసినా మీరు ఫామ్ హౌస్లకు వెళ్ళి ప్రగతి భవన్ల నుంచి ఆ భవంతులకు వెళ్ళి బయటికి వచ్చినంత వరకు మిమ్మల్ని ఎవరు దేకడ, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలు మాత్రం మిమ్మల్ని దేకే పరిస్థితి అయితే లేదు. క్యాబినెట్ లొల్లి చలో ఢిల్లీ.